అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మనోకామన వెళ్ళేటువంటి రోప్ వేలో ఉన్నాం. కాఠ్మండు నుండి పోఖ్రా మధ్యలో మనకు 120 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక బేస్ క్యాంప్ పాయింట్ నుండి మనం రోప్ వేలో వెళ్ళాలి. ఈ రోప్ వే ఏదైతే ఉందో మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇలా ఖచ్చితంగా ఒక టికెట్ తీసుకోవాలి. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఏమైనా ఇండియన్స్కి అయితే ఒక రకంగా, అదర్ దెన్ ఇండియన్స్కి అయితే ఒక రకంగా ఉంటుంది. మనకు ఇండియన్ యాత్రీస్కి అయితే నేపాల్ కరెన్సీలో 1072 రూపీస్ అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు అరౌండ్ 750 to 800 రూపీస్ మధ్యలో ఉన్నటువంటి ఒక ఫేర్ అవుతుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం గమనిస్తే ఈ మనోకామన కేబుల్ కార్ అనేటువంటిది చాలా లాంగెస్ట్ రోప్ వే. ఇది చాలా సేఫ్టీగా ఉన్నటువంటి రోప్ వే. మనం చూస్తే కింద నుండి 7 కొండలు దాటుకుంటూ మనం మనోకామన అమ్మవారి దర్శనానికి వెళ్తాం. అసలు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటువంటి ఈ ఫీలింగే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తాయి. అసలు అమ్మవారి గురించి చెప్పాలి అని అంటే మనోకామన, మనస్సులో ఉన్నటువంటి ఒక కోరికలన్నిటినీ నెరవేర్చేటువంటి ఒక అమ్మవారిగా అమ్మవారు చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. సో ఎవరైనా సరే నేపాల్ యాత్ర వచ్చిన వారందరూ ఖచ్చితంగా చూడవలసినటువంటి ప్లేసెస్లో ఈ మనోకామనను ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూడవలసినటువంటిది. సో ఈ రోప్వే అనేటువంటి చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా సేఫ్టీ కన్సర్న్తో ఒక సిస్టమేటిక్ డిజైన్తో ఉన్నటువంటి రోప్వే ఇది. ఇటువంటి రోప్వే టెక్నాలజీని ఎక్కడ మనం చూస్తున్నాం. సో ప్లీజ్ ఎంజాయ్ దిస్ రోప్వే అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ దర్శన్ ఆఫ్ మనోకామన. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నేపాల్ యాత్రలో భాగంగా విశేషమైనటువంటి ముక్తినాథ్ దర్శనం కంటే ముందు మనోకామన అమ్మవారి దర్శనం చేసుకున్నాం. మనం గమనిస్తే కాఠ్మండు నుండి పోఖ్రా వెళ్ళేటువంటి దారిలో ఒక 4 hours డ్రైవ్లో మనం ఒక పాయింట్లో ఆగి అక్కడ నుండి కేబుల్ కార్ ద్వారా మనం ఈ అమ్మవారి దర్శనానికి వస్తున్నాం. ఒకసారి అమ్మవారి యొక్క చరిత్ర చూసుకుంటే ఈ అమ్మవారు నేపాల్ రాజ్యంలో చాలా శక్తివంతమైనటువంటి ఒక శక్తిపీఠంగా భావిస్తారు, ఒక కులదేవతగా భావిస్తారు. మనస్సులోని సకల కోరికలు నెరవేర్చేటువంటి ఒక అమ్మవారిగా అమ్మవారిని మనోకామనా దేవిగా కొలుస్తూ వస్తున్నారు. ఒకసారి మనం అమ్మవారి యొక్క చరిత్రని వెనక్కి వెళ్ళి చూసుకుంటే రామ్ షా అనేటువంటి గోర్ఖా రాజు గారికి వారి కల్లో అమ్మవారు కనపడి వాళ్ళ భార్య అమ్మవారి స్వరూపంగా కనపడితే వెంటనే ఆ యొక్క రాజాగారు వాళ్ళ భార్యకి ఈ విషయం చెప్పంగానే ఆ విషయాన్ని చెప్పిన కారణంగా, రహస్యాన్ని బయటపెట్టిన కారణంగా వెంటనే ఆ గోర్ఖా రాజు చనిపోయాడట. వెంటనే సతీ సగమంగా ఆ అమ్మవారు ఎవరితో భార్య ఉందో ఆవిడ కూడా రాజుగారితో సహా కలిసి ఆవిడ త్యాగం చేసిందట. ఈ యొక్క విషయాలందరినీ కూడా అమ్మవారు గ్రహించిందట. వారికి ఒక సేవకుడు ఉండేవాడట, థాపా అని. అతను వ్యవసాయం చేసేవాడట, బాగా రాజుగారికి నమ్మిన పడ్డట. అటువంటి అతను వ్యవసాయం చేస్తుంటే ఒక అమ్మవారి విగ్రహం రాయికి ఆ యొక్క పలుగు తగిలి పాలు మరియు రక్తం రెండు కూడా రావడం గమనించాడట. అది గమనించినటువంటి ఆ యొక్క వ్యక్తి అమ్మవారి స్వరూపమే ఇక్కడ ఉంది అని భావించి ఆ రాణిగారి యొక్క పట్ల అభిమానం పట్ల వెంటనే ఆయన అమ్మవారి యొక్క దేవాలయాన్ని నిర్మించడం మొదలుపెడుతూ వచ్చారట. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని మనోకామనా దేవిగా ఆ రాజుగారి యొక్క పరంపరలో అమ్మవారు వెలిసినటువంటి విధంగా కొనసాగిస్తున్నారు. ఆ రోజు ఆ యొక్క పూజారి గారు ఎవరైతే అమ్మవారిని ఆరాధించి ఆయన ప్రతిష్ఠించారో వారి పరంపరనే ఈ రోజు కూడా ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో పూజలు అందుకుంటూ ఉండడం మనం గమనిస్తూ వస్తామట. మన యొక్క భారతదేశం నుండే కాకుండా నలుమూలల నుండి ఎవరైనా సరే నేపాల్ రాజ్యానికి వచ్చిన తర్వాత వారందరూ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల వారి యొక్క మనస్సులో సకల కామ్యాలని నెరవేర్చేటువంటి యొక్క అమ్మవారిగా మనోకామనా దేవిగా చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. అంతేకాకుండా ఉదాహరణకు నేను కూడా ఎన్నోసార్లు ఈ యొక్క దేవాలయానికి వచ్చి అమ్మవారి ద్వారా ఇప్పుడు పెట్టే అప్లికేషన్ ఖచ్చితంగా వెరీ షార్ట్ డేస్లోనే, తక్కువ రోజుల్లోనే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొంది ఉండడం గమనిస్తూ ఉంటాం. ఇది అమ్మవారి యొక్క హిస్టరీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేపాల్ యాత్రకు వచ్చిన వారందరూ తప్పక దర్శించాల్సినటువంటి యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రాలలో మనోకామనా దేవి కూడా ఒకటని చెప్పచ్చు. నమస్తే.
మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల గురించి, ప్రముఖ పుణ్యక్షేత్రాల యొక్క చరిత్ర గురించి దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. మరియు మీ అమూల్యమైనటువంటి సలహాని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నమస్తే.